పెద్ద మనిషి ఇక్కడ పాటలు పాడతాడంట. జర ఆయన ఇల్లు ఆడుండదు అట్లా పోతే ఉండదా? ఇక గటకెళ్ళి ఎవరు అడిగినా చెప్తారా? అయితే ఇంటికాడనే ఉంటాడా? ఆడికన్నా పోతాడా? గొర్రెల కాడికి బొర్రెల అప్పటికి పోతాడు. అయితే ఇక సరే సరే పోయి వస్తా మరి. కొండనా నమస్తే. 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 బాగుండవా? ఏం చేస్తున్నావు? ఎట్లా? ఎంఎస్టీవీ నుంచి తెలంగాణ చుట్టాం కార్యక్రమంలో ఇక మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చినాం మేము. ఇక ఇంటర్వ్యూ చేసుకుందాం. జర ఈరోజు జరసేపు నువ్వు సమయం ఇస్తే ఇక మేము ఇంటర్వ్యూ చేసుకుంటాం. తప్పకుండా. సరే పోదాం పాన. ఇక పదంపా. ఇక నేను వచ్చిన అంటే ఇక ఎవరినో ఒకరిని పాటలు పాడేటోళ్ళని ఆటలు ఆడేటోళ్ళని పట్టుకొస్తా కదా. ఇక ఈరోజు కూడా ఒక పెద్ద మనిషిని పట్టుకొచ్చిన. ఇక ఈయన ఎట్లాంటి పాటలు పాడిండు, ఈయన అందరికీ ఈయన పరిచయం అవసరం లేదు ఎవరికి. ఇక ఈయన వాడిన పాటలు మస్తు చక్కర్లు కొట్టినాయి. యూట్యూబ్లలో, ఇన్స్టాలో, ఇట్లలో అన్నిట్లలో బాగా చక్కర్లు కొట్టినాయి. ఇక ఎవరి దగ్గరికి వచ్చిన అనుకుంటారు, అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అలిగినవే, ఈ పాట పాడిండు మన కొండన్న. ఇక కొండన్న పెద్దగూడెము మన కొత్తకోట దగ్గర ఉంటాడు. ఇక వచ్చిన ఈరోజు అన్నతనం ముచ్చట్లు పెడదామని ఇక ఆలస్యం చేయకుండా ఇక అన్నతనం ముచ్చట్లు షురు చేద్దాం. ఇక మరి కొండాలు నమస్తే. బాగుండవా? బాగానే ఉండ. ఇక పాటలు పాడతావు అంట. ఇక మా ముసలిది ఉండి ఇక అన్నతానికి ఓ అందమైన గువ్వవే పాట బాగా పాడతాడు. గవి 5-6 పాటలు బాగానే పాడిండు. ఇక అన్నం ముచ్చట్లు ఏందో తెలుసుకరా అంట అని చెప్పి నన్ను ఇక నీ తానికి తోలింది. ఇక వస్తే మరి ఇక నీ పేరు జర, ఊరు జర, నీ కుటుంబం ఏందో జర మనోళ్ళకు చెప్పు. మాది ఇప్పుడు పాత జిల్లాలో మహబూబ్ నగర్ ఉండే, ఇప్పుడు వనపర్తి జిల్లా అయింది. మాది మండలం జిల్లా ఒకటే. పెద్దగూడ గ్రామం. నా పేరు గవనికాడి కొండయ్య. మా అమ్మ పేరు సత్యమ్మ, మా నాయన పేరు రాములు. అంతే. కొండన్న ఇక మరి అమ్మ నాయన ఊట్లో ఉండరా? అందరు ఉండరు. తమ్ముళ్ళు 2 చెల్లెలు ఉంది, మడతాన్లు ఉండరు. తమ్ముళ్ళు కూడా ఉండరు. ఇక నీ గొంతు ఇందము మరి ముందుగా ఒక్కసారి నీకు మంచిగా ఒక పాట వాడి మనోళ్ళ కోసం నీ గొంతున పెట్టా. తప్పకుండా వినిపిస్తాను. ఒక పాట వాడే మనోళ్ళకు మంచి సాంగ్స్ అంటే ఇంకా అన్నీ మంచిగా అనకుండా అన్ని పాటలు ఉంటాయి, కానీ కష్టాలు నష్టాలు అన్ని పాటలు పాడాము. అన్ని రకాలమైన బాణీలు ఇచ్చి చేసినాం. రచయితను, సింగర్ని. ఇక నువ్వే పాటలు రాస్తావు, నువ్వే పాటలు పాడతావు, నువ్వే ఇక ఆటలు కూడా ఆడతావు. అయితే పూర్తి చదువుకోలేదు కదా, నేను గొర్రెల కాపరిగా ఉండి మొత్తం నోటితో. ఇక నువ్వు చదువు కూడా చదవలేవంట. మరి గొర్రెల కాడికి పోతావంట. దాని గురించి అట్లా మంచి అంటే ఒక పాట ఇప్పుడు అందమైన గువ్వవే ఎందుకు కలిగని పాట బాగా తర్వాత అప్పుడు బాగా చక్కర్లు కొట్టింది. చాలా తర్వాత భక్తి పాటలు కూడా, భక్తి పాటల్లో కాళ్ళని నడిచి కూడా నీకు తెలియంది ఏముంది. శివుని మీద కూడా పాట పాడినామంట. ఇక పాట వినబెట్టే మనోళ్ళ కోసం. గువ్వవే నీవు ఎందుకు వలిగినావే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే, ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినావే, నీవు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే, మేఘమై వెదిగింది సిరిగాలివై వచ్చింది, మెరుపువై మెరిసింది సిరివానవై కురిసింది, సిరివానవై కురిసింది, ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినావే, నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే, ఏ రారే 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 ఏ రారే రారే ఏ నా 2 కన్నుల్లోనా నువ్వే నాకు కనిపించా, నా 2 రెప్పల్లోనా నువ్వే నాకు అనిపించా, దేవతవనుకున్నా వెన్నెల వెలిగేవనుకున్నా, అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే, నీవు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే, నువ్వు ఆడుకుందామంటే వాట బొమ్మలు చేస్తా, పాడుకుందామంటే కోటి బొమ్మలు చేస్తా, అడిగింది నీకు ఇస్తా, నీకు కోరింది నీకు తెస్తా, నా తోడు నీ ఉంటావా, నాకు నీడై వచ్చినావా, నా ముందు నీ ఉంటావా, నా గుండెల్లో నీ ఉంటావా, అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినావే, నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే, ప్రేమవై ఉన్నవా నీవు ప్రాణమై ఉన్నవా, దీపమై ఉన్నవా నీవు వెలుగువై ఉన్నవా,
ఉన్నవే నీకు ఏమి బాధ వచ్చనే అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నీవు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే నిన్నెవ్వరు అన్నారే. అవ్వనా ఇక ఈ పాట రాయడానికి సందర్భము గదేంది కథ, మరి ఎట్లా రాసినావు ఏంది? ఈ పాట ఏంటంటే మనం గొర్రెలు వేసుకొని పోతుంటే ఒక గువ్వ రాసలాడుతూ ఒక గువ్వ అలిగింది. ఆ రెండు గువ్వలు చూసి పాడాను అనమాట. ఇక గొర్రెల కాడికి పోతే ఇక గొవ్వలను చూసి గట్ల భాష అర్థమైందా మరి? అర్థమైందా? ఏదో రాసలాడుతున్నా మేము అందమైన గువ్వని పల్లవి వచ్చింది. పల్లవి తర్వాత నుండి కూడా మళ్ళా తర్వాత శరణాలు చేసిన. ఇక మరి ఈ పాట నీకు రాయనికి ఎన్ని రోజులు పట్టింది? అంటే ఎన్ని రోజులు అంటే టైమింగ్ ఏమైందంటే ఒకసారి పల్లవి తీసుకున్నాం, తర్వాత శరణ అంటే గొర్రెలు మేనికి పోయినప్పుడు కొంత టైమింగ్ పెట్టాక అట్లా చూసుకుంటూ తయారు చేసి నెల పట్టింది. దానికి ఒక నెల రోజులు పట్టింది. మనకు ఒక్కదాని మీద ఇంట్రెస్ట్ కాదు కదా, గొర్రెలు మేయాలి అక్కడ చూసుకోవాలి, పనులు ఉంటాయి గొర్రెల అక్కడ, అట్లా వాటి రాసినాం. మరి ఇక గదేదో సినిమా తీసినావంట, ఏం సినిమా గదేంది మరి కథ? అదే 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 అయితే దిక్కులేనుడని ఒక మూవీ, ఒక చిన్న కథ అనుకున్నాం. చిన్న కథ, ఒక కథ అనుకొని ఆ కథకు తగ్గ దిక్కులేనోడు టైటిల్ పెట్టాను. టైటిల్ పేరు దిక్కులేను అంటే ఇల్లు ఇడుపు భూమి జాగ ఏది లేనోడు యాన్నో తిని అంతే మూట సామాన్ ఎదుర్కొను చదువుకున్నాడు యాన్న బతకడం అనే జీవనంతోన కథ, చిన్న కథ. అది ఒక కథతోన ఒక 15 మంది 10 మందిని పెట్టి ఆర్టిస్ట్లను పెట్టి చిన్న స్టోరీ తీసుకొని దానివల్ల తీసుకుంటూ వచ్చాం. ఇక అట్లా తీసుకుంటూ పోయినాం. ఇక ఎంత ఖర్చు వచ్చింది ఆ సినిమాకు? ఎంత సమయం ఉన్నది? అది ఎన్ని రోజులు పట్టింది? ఒక 10 నిమిషాలు తక్కువ 2 గంటలు తీసాము సార్. ఆ తర్వాత స్టోరీ చాలా కష్టపడ్డాం తీయడానికి. ఒక ఇంట్రెస్ట్, ఏదో దాంట్లో లాభాలతో పొందాలని ఏం లేదు కానీ ఒక ఇంట్రెస్ట్, ఒక పట్టుదల, ఒక ఖుషి, మంచి పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను తక్కువ టైం తీసుకుని. ఇక నువ్వు ఇక తక్కువ కనిపించాలి, ఎక్కువ పని చేయాలి అంటావు. అట్లా ఎక్కువ పనితో చేసి ఒక వచ్చిన కథ అంటే మళ్ళీ ఏదో పేపర్ విన రాసుకొని అన్ని చేసిన వాళ్ళం కాము. టాలెంట్ మనకున్న టాలెంట్ లోపలనే గుర్తింపుతోనే చేసిన. ఇక అవే మరి నిన్న చెప్పిన ముచ్చట ఈ రోజు మారుస్తాం, ఈ రోజు చెప్పిన ముచ్చట రేపు మారుస్తాం. ఇక నువ్వు గంత పెద్ద సినిమా ఎట్లా గుర్తు? భగవంతుడు మనకు చిన్న వరం ఇచ్చాడు. భగవంతుడు వరం ఇచ్చాడు, ఆ వరంతోనే మనం కాపాడడం మన అదృష్టం. సరస్వదేవి తల్లి నమ్ముకున్న సిద్ధార్థ నేను. ఇక నీకు అనుగ్రహము భగవంతుని దయతో నమ్ముకొని మనం చేస్తాం అనమాట. అట్లా నమ్ముకొని ఏదో ఒక పాట కానీ ఆ పాట లోకాలు నడిచి కూడా నీకు తెలియంది ఏముందని ఆ సినిమా పాట అసలు ఆ కథ వచ్చినప్పుడు పాట వచ్చలేదు. కథ ఉట్టి సినిమా అంతా తయారు చేసుకున్నాక కథ మొత్తం అయిపోయినాక అప్పుడు నటించాలి మనం చెయ్యాలి అన్నప్పుడు మనకు ఆ పాట లోకాలనే లేటి శివుడా నీకు తెలియంది ఏముందంటే సృష్టి గురించి తెలియంది ఏం లేదు దేవునికి తెలుసా. మనం నువ్వు అబద్ధం ఆడొచ్చు, నేను అబద్ధం ఆడొచ్చు రేపు, కానీ సృష్టి గురించి అన్నీ తెలిసే ఉంటాయి. కాబట్టి భగవంతుడా నువ్వు నన్ను గంగన్న ముంచు ఈ దారిన చూపు నాకు అని చెప్పి పాట రాసిన. లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో, లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో, వరమేమిస్తావో నాపై దయనే చూపుతావో, దారే చూపుతావో నన్ను గంగల ముంచుతావో, లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో, లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో, ఎన్నో జీవుల కల్లా తలరాతలు మీరు రాస్తారు, ఎన్నో జీవుల కల్లా మీరు దారులు మీరు చూపుతారు, నీ కొప్పుల దాగిన గంగా నేలకు తొంగి చూసే, ఏడారు ఎదిరి చూసే, ఏడారు ఎదిరి చూసే, లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో, లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో. ఇక మొత్తానికి అయితే ఇక శివునికి చెప్తున్నావు. ఇక మొత్తం ఇక నీకు తెలియంది ఇక ఏం లేదు, ఏమున్నా ఇక నీకే తెలుసు. అట్లా మన పాపం చేసామా పుణ్యం చేసామంటే భగవంతుడు అన్ని ఇట్లా చూస్తుంటాడు. కాబట్టి నీకు తెలియంది ఏముంది అని చెప్పిన, ఏమన్నా దేవుడు నాకు దారైన గంగన్న ముంచు అని చెప్పి పాట శివునికి అయితే ఫస్ట్ పాట అదే పెట్టింది. ఇక ఈ పాటతోటి సినిమా అవుతుంది. ఇక ఈ సినిమాకు ఎంత ఖర్చు వచ్చింది ఏంది మరి? పైసలు ఎవరు పెట్టుకున్నారు ఏంది కథ మరి? డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని,
సింగర్ని హీరో నటన మొత్తం నేనే చేసిన సార్. 10 లక్షలకు ఇంత తక్కువ అయింటది. మొత్తం ఖర్చులు అన్ని కలిపితే ఇక 10 లక్షల వరకు అయినా అయితే వరకు పెట్టి తీసిన నేను. ఇక మరి ఏడికెళ్ళి తెచ్చినావు ఈ పైసలు? అప్పు చేసినావా లేకపోతే అప్పులు తెచ్చుకున్నాము, అన్ని తెచ్చుకొని ఎట్లో లాగా పెట్టుకుంటా సినిమాకి అయితే పెట్టుకుంటా పోయిర్రు అయితే తీయాలని ఒక ఖుషి. అది అప్పో సప్పో కానీ తీస్తాను, స్టోరీ తీస్తే ఎట్లుంటుంది. బాగా కష్టాలు ఉంటాయి అబ్బా. సినిమా అనేది చాలా కష్టాలతో ఓడుకునే పని, అంత వీజుగైన పని కాదు అన్న. ఇక మరి ఈ సినిమా చూసినాక ఎవరైనా పెద్ద పెద్దోళ్ళు గుట్ల ఏమన్నా ఫోన్లు గుట్లా వేసిర్రా నీకు? చాలా మంది చూసిన వాళ్ళు ఫోన్ కాల్ వచ్చినాయి, బాగుంది స్టోరీ, బాగుంది, మంచిగా ఉంది, మంచి పాటలు, మంచి ఇటు. ఇప్పుడు శివుని పాటలు పెద్ద సక్సెస్ అయిపోయింది. ఆ స్టోరీకి ఆ పాటనే మొత్తం వల్ల. ఇక ఫస్ట్ ఇక పాట శివరాత్రి 3 రోజులు ఉన్నప్పుడు కూడా రిలీజ్ చేసిన ఆ పాటను. పెద్ద సక్సెస్ అయింది పాట. మంచి సినిమాకు ప్రాణం పోసింది ఆ కథకు. చక్కర్లు కొట్టింది ఇక బాగానే. ఎస్టాం గ్రామంలో ఎంతో మంది బిడ్డలు చూస్తూనే ఉంటారు, చేస్తుంటారు. మనకు ఇప్పటికీ కూడా ఆడాడ వినబడతా ఉంటది. ఇంటనే ఉంటది, ఎప్పటికి ఉంటది ఆ పాట. ఉన్న బతికి ఉంటది ఆ పాట, ఎప్పటికి ఇంటనే ఉంటది. మరి ఈ సినిమాలో మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి, ఏం కథనా? ఈ సినిమాలో ఉండే పాటలు 6 పాటలు పెట్టాము. ఇది ఫస్ట్ పాట. 6 పాటలు ఉంటాయి. అంటే ఒక పోతుంటాడు అమ్మ దిక్కులేను అంటే ఒక అమ్మాయి కనపడుతుంది అనమాట. ఒక అమ్మాయి అన్న చెరువు కాడో నీళ్ళ కాడ కనపడుతుంటే అప్పుడు ఏదో ఒక సాంగ్ కళ ఉంటది ఆ పాటల. అంటే జరగబోయేది, దిక్కులేని వాడా నీ రాత మారుతుందిరా, దిక్కులేని వాడా నీకు నీడ దొరుకుతుందిరా, దిక్కులేని వాడా నీ రాత మారుతుందిరా, దిక్కులేని వాడా నీకు నీడ దొరుకుతుందిరా, ఊరే లేదురా నీకు ఆలే లేదురా, ఇల్లే లేదురా నీకు భూమే లేదురా, తల్లి ఎవ్వరురా నీకు తండ్రి ఎవ్వరురా, దిక్కులేని వాడా నీ రాత మారుతుందిరా, దిక్కులేని వాడా నీకు నీడ దొరుకుతుందిరా. ఇక ఆయనకు దిక్కులేనకి ఇక మొత్తం ఇక నీకు ఇక ఇవి వస్తున్నాయంట అని చెప్పి చెప్తున్నావు ఈ పాటలు. ఇక ఎవరో వాడుతుంటారు ఆ సాంగ్ కళగా అంటుంటాడు వాడు జీవితం అంతా. ఇక మొత్తం ఇక నాకు ఇట్లా ఇల్లు వస్తుంది, కారు వస్తుంది, ఇక పెండ్లం వస్తుంది, ఇక గవి అంట అని చెప్పి ఇక వాడు అనుకుంటుంటాడు. ఇక అట్లా ఊరు లేదు కాలు లేదు, నీకు ఎవరో తోడు అవుతారా నాయన, నువ్వేం అట్లా ఉండవదని చెప్పి ఇక నీకు అంటూ తోడు దొరుకుతుంది అంట అని చెప్పి ఇక పాటలు చెప్పినావు. అయితే అంటే ఏమి లేని పేదవానికి కూడా పెళ్లి అవుతుంది జీవితం అనేది చూపించాము గురుగారు. ఇక మరి ఇంకా ఏమేమి పాటలు ఉన్నాయి అలా? తర్వాత వచ్చిన పాట నువ్వెవరు అంటే అమ్మాయి వానికి తోడు అవుతుంటది అనమాట. అంటే ఈ అబ్బాయి ఏమనుకుంటే మాకు ఏం లేని వాని నన్ను ఎందుకంటే అమ్మాయి ఎంత పడుతుంటది మళ్ళా ఇక అమ్మాయి మళ్ళా ఆయన అయితే అట్లా. దాంట్లో వాడు పెళ్లి చేసుకోవాలని వాడు నాకు ఇష్టం లేదని వాడు ఇద్దరు పెద్ద లొల్లి. అది ఒకటి ఆ లొల్లితో సాంగ్ ఉంటది. వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు సాంగ్ పెట్టిన నువ్వెవరో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసోచే ఓ నువ్వెవరో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసోచే ఓ సూర్యుడై చంద్రుడై వచ్చావా సుకలా ముగ్గులు వేశావా ఓ ప్రాణమా నా ప్రాణమా నా గుండెల్లో దాగినవా నువ్వెవరో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసోచే ఓ గాలి వాన ఒకటైతే మన మనసులే ఒకటైతే ముత్యాలు ఏమి మురిసినవే రంగులు ఏమి కలిసినవే ఆ నవ్వుతో ఈ నవ్వుతో ఆ చూపుతో ఈ చూపుతో నచ్చావని నీవు వచ్చావని నన్ను గిచ్చావని నువ్వెవరో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసోచే. ఇక మొత్తానికైతే ఆయన అడుగుతున్నాడు ఆమె నువ్వు ఎవరు ఇంతకు తోడు వస్తున్నావు కలిసి కనిపించావు ఎవరో అని సాంగ్ ఉంటది అనమాట. అట్లా వస్తుంది. అంటే ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నప్పుడు అయినా భారీగా ఎవరో ఏ తల్లి కుడుతుందో మనకు తెలియదు, మనం ఆ తల్లి కుడతాం. వాళ్ళు మనం నమ్ముకొని వస్తారు కాబట్టి పాట అన్నమాట. ఇక మరి నీకు ఈ ప్రకృతి కదంటే బాగా పానం అంట గైడ్ల మీద నేను సాధారణంగా గొర్రెల కాపరిని. నేను గొర్రెల కాపరిని కాబట్టి ప్రకృతి పైన ఎక్కువ ప్రేమిస్తాను సార్. నేను ప్రకృతిని ఎక్కువ గురుగారిని
ఎక్కువ ప్రేమిస్తుంటాను. నేల తల్లి ఆల్బమ్ 2010లో రిలీజ్ చేసినాం పెద్ద ఎత్తున. G24 గంటల ఛానల్లో తరపున రిలీజ్ చేసిన G24 ఛానల్ నుండి మనకు గిరిసార్ అని మనం పరిచయం చేసి ఆ ఛానల్కు తిరుపతిలో ఉంటుండే అన్నయ్య, ఆ అన్న తరపు నుండి జీ తెలుగు ఛానల్కి మనం పరిచయం చేసి పెద్ద ఎత్తున పబ్లిక్ గార్డెన్స్లో రిలీజ్ చేసినారు. G24 ఛానల్ ఎప్పటికీ బాగుండాలి, మనని ఆదరించి ఎలుగులో తీసుకొచ్చి మీ ముందు నిలబడే అదృష్టం నాకు వచ్చినందుకు కూడా మీకు కూడా వందనాలు. ఎందుకంటే వాళ్ళ అదృష్టం ఈరోజు మనకి బయట కనబడుతున్నావు అంటే గిరి సార్ వాళ్ళ G24 గంటల ఛానల్ మనకు గిరి సార్ వాళ్ళు ఆదరించి మనకు మన చార్యాన్ని మైబునాలో ఉంటాడు, మన ఇంటర్వ్యూ చేసింది ఇక్కడ వచ్చి మొత్తం అందరు ఎల్లస్వామి అని కొత్త కోట్లో ఉంటాడు ఆ సారు. వాళ్ళు ఆ రోజులు 2010 నాడు ఇంత కాలం లేదు, అప్పుడు కూడా చాలా కరువు దినాలు, చాలా కరువు దినాల్లో ఆ రోజుల్లో మనకు అంత పెద్ద ఛానల్లో చూపించి ప్రపంచానికి పరిచయం చేయించిండ్రు. ఆంధ్ర ప్రపంచం తెలంగాణ ప్రజలు అందరూ ఆదరించిండ్రు ఆ రోజు. క్యాసెట్లు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు యూట్యూబ్లు వచ్చినాయి. కానీ అప్పుడు మరి ఈ ప్రకృతి మీద గట్ల మీద ఏమైనా పాట ఉండదా? చేసినాం. నేల తల్లి క్యాసెట్ అని అప్పుడు 2010 నాడు రిలీజ్ చేసిన క్యాసెట్. మంచి పాట ఆ రోజుల, ఇప్పటికైనా పాట వింటున్నాను. నేల తల్లి ఓ నేల తల్లి పిలిసిన పలకము నేల తల్లి, నేల తల్లి ఓ నేల తల్లి పిలిసిన పలకము నేల తల్లి, చూడే మిసిన పాయనా గుండెల్లో గాయము వైపాయనా, చూడే మిసిన పాయనా గుండెల్లో గాయము వైపాయనా, నేల తల్లి ఓ నేల తల్లి పిలిసిన పలకము నేల తల్లి, నేల తల్లి ఓ నేల తల్లి పిలిసిన పలకము నేల తల్లి, ఇమ్మిచ్చినా గాని నీవు బాధేమి పడనంటవా, కక్కినయి గాని నీవు బిడ్డని అనుకుంటావా, వెన్నెలగాసెనా ఇంకా వెలిగే వేచెనా, నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి, నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. మొత్తం ఇది నేల తల్లి చెప్తున్నావు, ఇక నువ్వు ఇమ్మిచ్చిన కక్కిన ఈ భూతల్లి ఓదార్చుకొని పోతుంది, మనం ఓదార్చలేము తెలుసా. ఈ భూమి నేల మీద మేడలు కట్టి అన్ని కట్టినా కానీ భూతల్ని ఎంత దోగినా కానీ ఏమంటలేదు. ఇక పక్కన ఒక మాట అంటే ఇక మనం ఊరం కానీ భూమి ఇంత నేల మీద ఇంత జనాలను మోసి ఇంత ఇక అట్లా రాసినవే. ఇక ఇంకో ముచ్చటిన్ననే నువ్వు ఇవి పాటలు రికార్డింగ్ చేయడానికి గొర్రె పిల్లలు అదే ఈ క్యాసెట్ అప్పుడే ఈ క్యాసెట్ ఈ ఆల్బమ్ పాటలు అప్పుడు 2010 అంటే చాలా కరువు అంటే దినాల రోజుల్లో అమ్మినా సార్. నాకున్నాయి 30 గొర్రెలు ఉంటాయి, 40 ఉంటాయి, 40-50 ఉంటాయి, తీసేసి 30 గొర్రెలు అమ్మి క్యాసెట్ ఆల్బమ్. ఆ రోజు 17,000 రూపాయల ఆల్బమ్స్. ఆ రోజు అంతా తక్కువ జీవాలు 500-600 జీవాలు 1000 రూపాయలు కూడా పోతారు. ఇక మరి నువ్వు గట్లా జీవాలు అమ్మితే ఇంట్లో ఇట్లా ఏమనలేరా? తిట్టిండ్రు ఇంట్లో వాళ్ళు, ఎందుకు తిట్టారు మన వాళ్ళు, ఏమన్నా మంచి పని చేస్తావా బిడ్డ అంటారా? తిట్టాను సార్, చాలా తిట్టిండ్రు. అట్లా అవుతావు, నువ్వు ఇట్లా అవుతావు, ఏం బాగుపడతావు, పాటలు పాడి ఏం సాధిస్తాను అని అన్నారు. ఇక పాటలు పాడి ఏం సాధిస్తావు, ఎందుకు నీకు పని ఉన్న గొర్రెలు కాసుకోవాలంటే నీకెందుకు అని. ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా వేసారు 2010 నాడు. ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా సార్ కూడా బాగుండాలి మనకు. నవ్వే పేపర్ ఉంటుందా మీద బయట మొత్తం ఒక రోజు ఒక పేజీ మొత్తం వేసింది. అదృష్టం అండి ఆ భగవంతుడి దయ వలన. పెద్ద ఫింటేషన్ పేపర్ అంటే పేపర్ మొత్తం ఇక నీదే, మొత్తం నవ్వేలో ఉంటుంది. నవ్వేలా పెద్ద ఫింటేషన్ తెలుసా. మొత్తం ఆ పేపర్ ఎంతవరకు వెళ్ళిపోయింది అంతమంది చూసి ఎన్ని ఫోన్లు కాల్ చేసిన ఆ రోజుల్లో కూడా. చిన్న ఫోన్ ఉంటే అప్పుడు చిన్నగా బటన్ల ఫోన్లు, చిన్న ఫోన్ నల్ల ఫోన్లు ఉండే కదా, దాంట్లతోటే అప్పుడు అంతమంది. చిన్న బుక్ ఉంటుంది, సండే బుక్ వస్తుంది మళ్ళీ. అది ఏదో ఎట్లా అంటే అది ఏదో చిన్న సండే బుక్లా మనకు కోతి బొమ్మలు వేస్తారు చూడు, జిందగీ గవి గవి చిన్న చిన్న పేర్లతో వేస్తారు బుక్కులు. అవి మళ్ళీ అది నాకైతే తెలియదు, మీకు తెలవాలి మళ్ళీ. అది ఏమో ఇక మా పూరానికి తెలుసు అవన్నీ, ఇక మనం కూడా అవన్నీ. ఆ బుక్ అంటే చదివే ఇప్పుడు మనం చూస్తున్నాడు లేదు ఆ బుక్కులు. ఆంధ్రజ్యోతి ఆదివారం సండే బుక్కులు వస్తాయి, ఆదివారం నాడు రోజు సండే చిన్న బుక్. ఆ బుక్స్ లో కూడా వేసారు అంతే. గొర్రెలు వేసుకొని పోయింది అంతే, కోతి బొమ్మలాగా దింపి రుమ్మాల కట్టించారు. ఏదో కొత్త వేసి నాకు సన్మానం చేసిన హైదరాబాద్ లో సార్. ఇక నీకు సన్మానాలు గవి కూడా అయినాయా? చెప్తున్నా, ఆంధ్రజ్యోతి పత్రిక వచ్చినాడు కూడా పెద్ద పేరు వచ్చింది. ఆంధ్రజ్యోతి పత్రికలు వేసినాడు కూడా నన్ను. G24 ఛానల్ తర్వాత నుండి నన్ను ఆంధ్రజ్యోతి పత్రికలు వేశారు. ఆదినారాయణ సార్ అని ఒక రోజు పట్టుకొని, మీలాగానే ఒక ఇంటర్వ్యూ పట్టుకొని హైదరాబాద్లో పట్టుకొని, సారు ఎక్కడుండే ఆ సార్ బాగుండాలి, ఆంధ్రజ్యోతి ఇప్పుడు కూడా ఇంట్లో కట్టించి పెట్టిన సార్ ఆ పేపర్. మన ఆడిగే ఫంక్షన్ చేసిన ఇమలకు వచ్చింది, మనకు పెద్ద పెద్ద కళాకారులు కూడా వచ్చిండ్రు, అందరూ బాగుండాలి సార్.
ఇక గీ నీకు పెళ్ళి ఇక గీ గోషి గీ గొంగడి గీ జుంపాలు గీ ఉంటే నీకు పిల్లనియమన్నారంట మరి అదే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అందరూ పాపులర్ కావడం ఏమైందంటే గొంగన్లు వేసుకొని రుమాలు కట్టుకొని గోసలు కట్టుకొని పాపులర్ అయ్యి తర్వాత పేరు వచ్చిన తర్వాత మళ్ళీ పాయింట్లు దొరుకుతున్నారు. అవును అవు నిన్న మొన్న ఇది బాగా అవుతున్నది. ఇక ఎందుకు అవుతుంది అంటే పాపులర్ అవసరానికో గొంగడి గోసి అవతల వచ్చిన తర్వాత మారిపోయి అంతా చేస్తున్నారు. సరే వాళ్ళ ఇష్టం అది అలా అంటే పాపులర్ రావడం గొంగ గోసులతోనే. నేను సాధారణంగా గొర్రెలు కాసుకున్నా నా ఎంటికలు అంటున్నా, అది విగ్గేం కాదు, రియల్ ఎంటికలు ఇవి. నువ్వు ఇంకా ఎప్పటికీ చూసినా రియల్ ఎంటికలే. ఆవు ఎప్పటి నుంచి వేస్తుండే? చిన్న ఉన్నప్పుడు పెరుగుతున్నాయి ఎంటికలు. మా నాయనమ్మ చచ్చిపోయినా ఒకసారి తీపిచ్చిన, ఒకసారి శ్రీశైలం వెళ్ళిపోయినా ఒకసారి, అప్పుడు తీసి వచ్చిన అంతే. అప్పటి నుంచి మళ్ళీ విగ్గు పెట్టుకున్నాను, ఎందుకంటే జనాలు బాగా జుట్టు ఉంటే బాగుంటారు, మీరు జుట్టు ఉంటే బాగుంటాయని చాలా మందికి ఇష్టపడారు. ఇక నేను నిజంగానే జుట్టు చుంపాలు ఉంటేనే ఇక గుర్తుపడతారు కాబట్టి కొంచెం ఎందుకో కానీ డిస్టర్బ్ అయింది బాగా. నేను అట్లా కాదు, అవ్వ జుట్టు బాగున్నాయి, ఇష్టంతో ఉంటుంది. ఇక ఇష్టంతో ఉంటుంది. ఇక మరి నిన్న మొన్న కూడా గదేదో పాట తీసినావంటనే ఆమె చచ్చిపోతుంది, భార్య చచ్చిపోయేది. ఇంతకు పాట గట్ల ఎందుకు చేయాలనిపించిందే నీకు? అయితే ఏమైందంటే సమాజం వల్ల జరుగుతుంటాయి. కొందరు ఊరేసుకొని చచ్చిపోతారు, కొందరు యాక్సిడెంట్లు అయి పెళ్ళైన తర్వాత ఉంటే, కొందరు ఇంక ముందు అయిపోతుంటే, చాలా రకరకాల భార్యలు చచ్చిపోతుంటే వాళ్ళు బాధపడడం అట్లా చాలా చాలా రకాలుగా చూసినాం. అట్లా చూసుకుంటా పాట వచ్చాను, ఇల్లు ఈడేసి పోయావే పల్లె దాటిపోయావని పాట తీసినాం. పల్లెల్లో పెట్టుకొని అవన్నీ అందరూ ఏడ్చారు, రియల్గా ఏడ్చినాం. దాన్ని చాలా మంది ఏడ్చిర్రు, మా ముసలి కూడా గది చూసి చూడు చాలా మంది. అంటే ఆ పాట చాలా మంది అడిగారు, కొందరు ఎన్ని రోజులు తీసింటావు పాట అని. నేను అడిగి ఎన్ని రోజులు తీయచ్చు మీ ఆలోచనతో చెప్పండి. 15 రోజులు తీసింటావు అన్నారు. ఇక మరి నువ్వెన్ని రోజులు అలా తీసినవే గది? ఒక్కరోజే ఒక్కరోజే షూటింగ్ చేసిన సార్. ఒక్కరోజు అసలు ఎవరు నమ్మలేదు ఆ పాట ఒక్కరోజు తీసేది. అంత దబ్బున తీయాలంటే అది సాధ్యం కాదు. ఇక ఎందుకంటే అంత నిజంగా రావాలంటే కూడా చాలా కష్టం గురుగారు. ఎందుకంటే అంత యాక్టింగ్. ఇప్పుడు డీజే పాటలు అంటే ఎగురుతాం, డాన్సులు చేస్తాం, అన్న పెట్టుకుంటారు, ఎగురుతారు, ఒప్పిస్తాం. అది ప్రజలను అందరికి ఊపు వస్తుంది, ఎగురుతారు. ఒక బాధను ఏడ్చి అంత మందిని ఒప్పియాలంటే ఎట్లా? అది అందరికి ఇక సాధ్యం కాదు. 53 మిలియన్లో ఎంతమంది చూసిరంట, బాగానే చూసిరు, బాగా చూసిండ్రు. అసలు బాగా కాదు అసలు ఏం అసలు ఆ పాట అసలు ఏడ్చిన వాళ్ళే లేరు తెలుసా. కామెంట్లో రకరకాల ఫోన్లు చేసి చాలా మంది అడిగారు, ఏంది ఇట్లా చేసినాం, ఇంతగానో చేయడం ఏంది అని. కష్టం. దాని తర్వాత వచ్చిన చాలా పాటలు తీసిన వాళ్ళ. ఇక మరి పాట వినబెట్టే మనోళ్ళ కోసం ఒకసారి. ఇల్లు ఇడిసి పోయావే పల్లె దాటి పోయావే, కట్టుకున్న వానికి దూరమైతివే, కన్నవాళ్ళు ఏడుస్తున్నరే. ఇల్లు ఇడిసి పోయావే పల్లె దాటి పోయావే, కట్టుకున్న వానికి దూరమైతివే, కన్నవాళ్ళు ఏడుస్తున్నరే. తాలిబొట్టు చిన్నపాయే, చేతి గాజులు చిన్నపాయే, ఏల మెట్టెలు చిన్నపాయే, నుదటి బొట్టు చిన్నపాయే, అద్దమోలే చూసుకుంటేనే గుండె నిండా బాధ పెడితివే. ఇల్లు ఇడిసి పోయావే పల్లె దాటి పోయావే, కట్టుకున్న మనకి దూరమైతివే, కన్నవాళ్ళు ఏడుస్తున్నరే. ఈ పాట చాలా బాధ మీద ఉంది అన్న. ఇక మరి ఈ పాట తీసినాక చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అన్నారా మరి? చాలా మంది బాధపడ్డారు. అసలు ఆ షూటింగ్ చూసిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు అసలు ఏడుస్తున్నారు తెలుసా. అసలు ఏం మిస్టేక్ లేక ఒక్కరోజు యాక్టింగ్ కెమెరామెన్లు అందరూ యాక్టింగ్ చేస్తుండే అసలు పరిశానంగా చూస్తున్నారు. ఇంత యాక్టింగ్ ఎట్లా చేస్తావు, నువ్వు ఎట్లా ఏడుస్తున్నావు అని. అవు మరి గంత బాధ మీద ఎట్లా చేసినవే? చేయగలిగాం అంతే. ఒక పట్టు ఒక ఖుషి మనం చెయ్యాలి అనుకున్నప్పుడు ప్రజల్లో చేయాలి. నువ్వు ఇది నా నుంచే కావాలి అంటని చెప్పి నువ్వు బయట దేవుని దయ వల్ల మొత్తం సక్సెస్ చేయలేరు. ఇప్పుడు ఒకసారి మేము అనుకుంటాం, మేము ఎప్పుడైనా చూసినప్పుడు మేము తీస్తామని అబ్బాయి ఇప్పుడు అయితే అనిపిస్తుంది, భయం అవుతుంది, మాకే భయం అయిపడుతుంది. అంటే యాక్టింగ్ చేయలే కదా. ఇప్పుడు ఒక నటన మన ప్రాణం పోయాలంటే చాలా కష్టం తెలుసా. అందరికి అది కాదు అన్న. మరి నువ్వు యూట్యూబ్ లో గైడ్లలో పాటలు పెడుతున్నావు, గైడ్ల నుంచి ఏమన్నా పైసలు కూడా ఏమన్నా వచ్చినాయా మరి? ఏంది దాంతోనా? చూడు గురుగారు, మనం పెట్టుబడి పెట్టంగా లాభాలు ఏం లేదు, పెట్టుబడి మందం
ఇక దానికి అంటే అంత తుర్తి గురుగారు, దాంట్లో లాభాలు వస్తే పెద్దగా అనేది ఏం లేదు. ఉన్నదంతా తుర్తి వాడడం, గొర్రెలు కాసుకుంటున్నాం, జీవితం కొనసాగుతుంది. తక్కువ అక్కడికి ఉన్న కాడికి పెట్టువాడు. కూలి పైసలు వెళ్తాయి. మనకున్న టాలెంట్ ఒక జనంలోకి వెళ్ళిపోయేదని ఒక టాలెంట్. యూట్యూబ్ కూడా అదృష్టం, అది రావడం కూడా, ఆ యూట్యూబ్ ఉండడం కూడా చాలా మంది ప్రజలకు ఉపయోగపడి చాలా మంది డెవలప్మెంట్ కూడా అయినరు దాంట్లో కూడా. కొందరు ఇప్పుడు మనమే ప్రొడ్యూసర్, మనమే అంతా చేసుకున్నాం అంటే మనకు ఆర్థిక సమస్యలు, భార్య, పిల్లలు, సమాజం, సంసారం అంతా ఉంటుంది. కొంచెం వెనుక ముందు చేసి కొనసాగుతూనే ఉంది. పని అయితే చేస్తున్నాం. తక్కువ ఆదాయం వచ్చినా సరే కానీ మనం ఇక్కడ మనం పని చేసుకుంటాం. ఒక్కదాని వినే మనం అక్కడ ఉండి జీవితం మొత్తం కాకుండా ఇక జర అప్పుడప్పుడు కూడా పని చేసుకోవచ్చు అంటావు. రికార్డింగ్ ఆల్రెడీగా జరుగుతుంటాయి. నెలకు 2 నెలలకు పాట, 2 పాటలు, 3 పాటలు పెడతాం. మనం పెట్టుకున్న తర్వాత కూర్చొని పెట్టుకుంటాం, చేస్తాం, నిదానం చేస్తాం అట్లా. ఇక మరి గవర్నమెంట్ నుంచి కూడా నీకేమన్నా? ఏం లేదు సార్, ఏం లేదు గురుగారు. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఉంటే ఏం లేదు గురుగారు, ఎక్కలేదు. రేపు చిన్న పాటలు వాడిన వాళ్ళని కూడా గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారు. మరి ఏ రోజు కూడా ఎవరు రాలేదు గురుగారు, మన దగ్గర రాలేదు. మనం స్వేచ్ఛగా జీవించి స్వేచ్ఛగా తయారు చేసి ప్రజల పాటలు అందేయబోతున్నాం. మనం పాడగలుగుతాం, ఇంకా వాడగలుగుతాం. ముందు తర్వాత ఎక్కడ లేదు, నమ్ముకొని ఎక్కడ బతకలేదు, ఎవరిని ఆశించుకొని బతకలేదు. ఇప్పుడు మనకు కమిట్మెంట్తోనే బతుకుతాం. మన జీవితం గొర్రెలు కాసుకొని జీవనం పని నడుస్తుంది. గవర్నమెంట్ ఏం రాలేదు సార్, వస్తే అప్పుడే జనాలు చెప్పరా, అప్పటి వరకు అని అడగరా. ఇక మరి నీకు ఎక్కువ ఇష్టమైన పాట ఏమన్నా ఉండే? అదే అన్నీ ఇప్పుడు మనకు 4 బిడ్డలు పుట్టారు. 50 బిడ్డ ముద్ద అంటూ చెప్పు, ఒక బిడ్డ ముద్ద వేయలేం కదా. అన్ని ప్రాణ అందరూ ఓకే అట్లానా, అందరు ముద్దే. అన్ని ఏ పాట ఈ పాట ఏం లేదు సార్, మనకు అన్ని సక్సెస్. బాగున్నా బాలేక మనం పాడగలగాలే కానీ అన్ని పాటలు ఇష్టమే అంటున్నా కదా మనకు. చెప్పు ఈ జర్ర ఇంకొక పాట వినబెట్ట మనలో కోసం. అట్లా ఎవరో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసో మొత్తానికి ఇక నువ్వెవరో నేనెవరో అని చెప్పి ఈ పాటతోటి ఒక భార్య మంచికి ప్రతి ఒక్క భార్య జీవితం అనేది పుట్టుకం, పెళ్లి, సావని 3 ఉంటాయి సృష్టిలో తెలుసా. భార్య జీవితం విలువైందే ఇట్లా విలాలు. ఇక మరి నువ్వు పాటలు వాడికి పోతావు కావే, నీకేమన్నా ఇస్తారా ఖర్చుల మందం ఏమన్నా? ఎవరు ఇక్కడ ప్రోగ్రాంలు ఉన్నాయి సార్ చెప్పండి, ఎవరు పిలిచింది లేదు. మన సతాతోనే మన ప్రొడ్యూసర్గా మనమే అంతా చేసుకొని చేస్తున్నాం. ఇక నీ ఛానల్ అనే పెట్టుకుంటావా? నా ఛానలే కొండయ్య సాంగ్స్ నేనే పెట్టాను, నా ఛానల్ ఉంటారు. ఇక మరి ఏం పాటలు ఎలక్షన్ల పాటలు గవే మనం వాడలేక పోతావా? మనం చేయగలలేము సార్ గురుగా, మన నుండి కాదు. ఇక పాటలు అయితే ఇక నీ నుంచి కాదా అని చెప్తావు? ఇక కాదు గురుగా, ఇప్పుడు మన గొంతుకు సహాయపడి మనకు ఉంటే అయితేనే చేయగలుగుతాం. కానీ మనం ఒప్పుకున్నాక మాట పోదేంగలేము. నేను ముఖం చూపలేను, ఎందుకంటే న్యాయం చేస్తాను, డబ్బులు తెచ్చుకొని ఇస్తారు అనుకో, మనం పోయి అడిగితే కాదన్నారు. కానీ తెచ్చుకుంటాం, తెచ్చేసుకున్న తర్వాత మనం న్యాయం చేయలేకపోతే తిట్టుకుంటారు గురుగారు. అట్లా ఉండకూడదు. లేదు. ఇక మరి ఇంకో ముచ్చటనే ఎంతవరకు నిజము మరి ఏందో ఇక నువ్వే చెప్పాలి. ఇక ఏంది ఇక కొండన వార్డు నెంబరు సర్పంచ్ గవి కూడా అయిదాం అనుకుంటున్నా అంటారు. మరి లేదు గురుగారు, మనకు అసలు ఆ రాజకీయం చాలు గురుగా. వచ్చిన పేరు సంతోషం ఉన్న కాడ చాలు సార్. మనం వార్డు నెంబర్ వద్దు, సర్పంచ్ వద్దు, ఏదొద్దు గురుగారు. మనం చేయగలగలేము, ఏదొద్దు ఇక మనంటి కాదు గురుగారు, మనం చేయగలగలేము. జనాలు ఎక్కడ చేస్తారో మనకు తెలియదు. మనకు అవసరం లేదు, ఉన్న అభిమానులే చాలు, మనల్ని ఆదరిస్తున్నారు, ఉన్నదే చాలు. నేను రాజకీయం అన్ని ఇప్పుడే ఇంకా 10 ఏళ్ళకి వచ్చి నేను రాలేను, చేయగలగలేను సార్. మరి మన పాలమూరు జిల్లా అంటే ఇక వలసల జిల్లా కావే, మరి గట్ల మీద ఏమైనా పాటలు రాసినావా? ఇప్పుడు నేల తల్లి ఆల్బమ్ క్యాసెట్ రిలీజ్ చేసినాం కదా, ఇప్పుడు కొడవలి వట్టాలేదే గంగన్న కోత కొయ్యలేదని పాలమూరు వరుస నేను అప్పుడు గొర్రెలు వేసుకొని మేతలకు పోయినప్పుడు రాసిన పిల్లగానప్పుడు
రైతులు అప్పుడు ఇప్పుడు కరువు ఏముంది కానీ అప్పుడు కరువు చాలా పెద్ద రైతు గురించి పాడాను. కొడవలి వట్టాలేదే గంగన్న, కోత గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడు లేదే గంగన్నో ఎన్నడో లేదే గంగన్న. కొడవలి వట్టాలేదే గంగన్న, కోత గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడు లేదే గంగన్నో ఎన్నడో లేదే గంగన్న. అన్న గంగన్న మాయన్న గంగన్న, ఈ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా. భూములు ఉండేనా రైతుకు బావులు ఉండేనా, ఆ బాయిల చూసన్నా సుఖ నీలే లేవన్నా. కొడవలి వట్టాలేదే గంగన్న, కోత గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడు లేదే గంగన్నో ఎన్నడో లేదే గంగన్న. కొడవలి వట్టాలేదే గంగన్న, కోత గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడు లేదే గంగన్నో ఎన్నడో లేదే గంగన్న. అన్న గంగన్న మాయన్న గంగన్న, ఈ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా. భూములు ఉండేనా రైతుకు బావులు ఉండేనా, ఆ బాయిల చూసన్నా సుఖ నీలే. ఇక మొత్తం ఇక నువ్వు కొడవలు పట్టింది లేదు, కొత్త కోసింది లేదు, పంటలు వండింది లేదని కరువు దినం ఉన్నాడు వాడినాం. ఇక అప్పట్లో వాడినవైతే ఈ పాట. ఇక మరి ఇంకా మరి నాకు కూడా ఇక దూలకు నీళ్ళు దాపనికి టైం అయింది. ఇక నేను కూడా పోతా. ఇక మరి నా గొర్రెలకు లేట్ ఇక సెలవు తీసుకుంటే ఇక నేను కూడా ఇక లాస్ట్ చివర్లో ఇక ఒక్క పాట మంచిది మనల కోసం వినబెట్టే. చదువులమ్మ గురించి పాడాను, చదువుల తల్లి గురించి పాడాను. ఇక జర్రగా ఒక చిన్న పాట వినబెట్టి ఇక వందనాలు వందనాలమ్మో మా చదువులమ్మ, పాదాభి వందనాలమ్మో మా చదువులమ్మ. వందనాలు వందనాలమ్మో మా చదువులమ్మ, పాదాభి వందనాలమ్మో మా చదువులమ్మ. పల్లె పల్లెకు నువ్వే ఉన్నావో మా చదువులమ్మ, మా పల్లెకు ఎలిగే దీవమ్మో మా చదువులమ్మ. పల్లె పల్లెకు నువ్వే ఉన్నావో మా చదువులమ్మ, మా పల్లెకు ఎలిగే దీవమ్మో మా చదువులమ్మ. వందనాలు వందనాలమ్మో మా చదువులమ్మ, పాదాభి వందనాలమ్మో మా చదువులమ్మ. వందనాలు వందనాలమ్మో మా చదువులమ్మ, పాదాభి వందనాలమ్మో మా చదువులమ్మ. మరి నువ్వు చదువుకోలేవే, చదువులమ్మ గురించి గింతగానం ఎట్లా తెలుసు? భగవంతుడు ఇచ్చిన వరం అండి, గురుగారు దేవుడు వరం ఇచ్చాడు, మనం పాడగలుగుతాం. ఇక పాడతావు. ఇక మరి ఇక మొత్తానికి అయితే ఇక ఇట్లా పాటలు పాడుతున్నావు. ఇక ఇప్పటికి కూడా ఇక గవే పాడుతున్నాం, మన పాటలు వస్తూనే ఉంటాయి, మనం చేస్తూనే ఉంటాం, గొర్రెలు కాస్తూనే ఉంటాం, పాటలు పాడుతూనే ఉంటాం. ఇక మొత్తంగా ఇక ఈ గొర్రెలు కాపుకుంటా ఇక ఈ పాటలు పాడుకుంటా ఇక నడిపిస్తున్నావు ఈ జీవితానికి. ఇక మొత్తానికి ఇక మళ్ళీ ఓ రోజు వస్తేనే కొండనా. ఇక నాకు కూడా ఇక దూళ్ళకు ఇట్లా టైం అవుతున్నది. ఇక మరి నేను కూడా పోతా. ఇక పోయొస్తా. మరి ఇక దండాలు. దండం అన్నగారు, తప్పకుండా పోయిరండి. ఇక చూసిరు కదా వల్ల ఈరోజు ఇక మన కొండన తన పాటలు అయితే బాగా పాడిపించుకున్నాం. ఇక మీరు కూడా ఎంజాయ్ గదేదో బాగా వేసిరా అనుకుంటా. మరి ఇక చూసిన వాళ్ళు ఉత్తగా పోకుర్రి, లైకులు సబ్స్క్రైబులు గవేవో ఇక మీరు చూసుకోరి చేయరి. గవి ఇక కొండన్నను చూసి మనం ఒకటే నేర్చుకోవాలి. ఇక ఏంటంటే ఇక మనకు చదివే దిక్కు కాదు, ఇక తెలుగు ఉన్నోళ్ళు ఏదన్నా సాధించవచ్చు అంట అని చెప్పి ఇక మనం కొండన్న తను నేర్చుకోవాలి. ఇక మరి చూసిరు కదా. ఇక ఉంటా మరి, సెలవు తీసుకుంటా. మళ్ళీ ఒక రోజు మళ్ళీ గెస్ట్ తాను ఉంటాయి. మరి ఇక అందరికీ దండాలు.